ఓకే ఓకే. అది బబ్లు వాళ్ళు కుక్క పిల్ల కోసం పందెం కట్టారు. ఓడిపోతే ఏజీ కాలనీ వాళ్ళు లాగేసుకుంటారు. అందుకే. నువ్వేంటి అలా ఉన్నావు? ఓ మీ డాడీని కలవాలి కదా. 1 hour కదా లేట్ అయింది. లాస్ట్ రన్ తొందరగా రారా. ఇప్పుడే వచ్చేస్తానే ప్లీజ్ మా డాడీ వెయిట్ చేస్తున్నా. ఇదా చిన్న తప్పేలే, పర్లేదు పద పద, టైం అయింది, వెళ్దాం పద. సార్ రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు, మీటింగ్. ట్వెల్వ్ ఓ క్లాక్కి పోస్ట్ పోన్ చేయండి. అలాగేనండి. హలో, 12 o'clock కలుద్దామని చెప్పారండి. నా 15 ఏళ్ళ సర్వీసులో ఫస్ట్ టైం జడ్జిగా టైంని మార్చుకున్నారు. ఆడెవడో వచ్చి ఇంకేం మారుస్తాడో ఏటో. ఓ చూడు, అసలే లేట్ అయింది. మా డాడీతో జాగ్రత్తగా మాట్లాడు ప్లీజ్. డాడీ, సుశాంత్. హలో అంకుల్. హలో. ఆ దెబ్బేంటి? అది డాడీ బైక్ మీద వస్తుంటే స్కిడ్ అయింది. చచ్చా అదే లేదు అంకుల్, క్రికెట్ ఆడుతుంటే పడ్డాను. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చో. థ్యాంక్స్. మీరు కూడా కూర్చోండి అంకుల్. గురుగారు నిలబడ్డారండి, కూర్చోండి. అలాగే అలాగే. ఓహో, అంకుల్ అసిస్టెంటా? మీ పేరెంట్స్? ఫాదర్ సర్వే డిపార్ట్మెంట్, మదర్ హోమ్ డిపార్ట్మెంట్. టోటల్గా మిడిల్ క్లాస్ డిపార్ట్మెంట్ అన్నమాట. థ్యాంక్స్. సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంకుల్. తింటంగా ఉంటాడు కావాలి. అంటే నీ జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ లేదా? ఏంటి అంకుల్ జీవితం లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అంకుల్ బేసిక్గా నేను నిన్నటి గురించి వరి అవ్వను, రేపటి గురించి హరి అవ్వను. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎలా నచ్చితే అలానే ఉంటాను. కనబడుతూనే ఉంది. నీ వయసు కుర్రాళ్ళు బాగా మాట్లాడుతున్నావు అనుకుంటారు, కానీ బాగా మాట్లాడే వాళ్ళందరూ బాగుపడతారని గ్యారంటీ లేదు. చెడిపోతారన్న గ్యారంటీ కూడా లేదు కదా అంకుల్. దేనికైనా నమ్మకం ఉండాలి. గొప్పవాళ్ళు అయిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్ళ కన్నా మనకేమీ లేనప్పుడు మనం నమ్మి పెన్ను తట్టేవాళ్ళు ఎంతైనా అవసరం అంకుల్. నా మీద స్నేహక నమ్మకం ఉంది. ఒక ఫాదర్గా నాకు నమ్మకం ఉండాలిగా. నమ్మకందే ఉంది అంకుల్, పెంచుకుంటే పెరుగుతుంది. ముందు ఇష్టపడండి, ఆ తర్వాత నమ్మకం అదే కలుగుతుంది. సో నీకు లైఫ్ పట్ల పెద్దగా అవగాహన లేదు, క్లారిటీ లేదు. జీవితంలో నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకో. చూడు సుశాంత్, గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా ప్రయోజనం ఉండదు. జీవితంలో బాధ్యత అన్నది అవసరం, అది నీలో లేదు. అది ఏంటో కూడా నీకు తెలియదు. ప్రేమించడానికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదనుకున్నా, కాబట్టి ప్రేమించేశా. గుడ్. డాడీ, డాడీ ఏమైంది? సుశాంత్, సుశాంత్ ఏమైంది? ఏయ్ మీ నాన్నకేంది మెంటలా? ఏమనుకుంటున్నాడు? నేనేదో తప్పు చేసినా నన్ను ముద్దగా ట్రీట్ చేస్తున్నాడు. చూడు నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టు. అది కాదు. ఏయ్ మీ నాన్నకి నేను నచ్చకపోతే అది ఆయన ప్రాబ్లం, నాది కాదు. ఓకే సుశాంత్. అమ్మయ్య, లవ్ మ్యాటర్ అయిపోయింది, ఇక బయలుదేరడమే తరువాయి. అమ్మా, నువ్వంటే నాకెంతో ప్రేమ, కానీ నువ్వు ఎంచుకున్న ప్రేమ మీదే నాకు గౌరవం లేదు. ఈ ప్రాణం లేని వస్తువుకి 1 year గ్యారెంటీ ఉంది, కానీ వీడు నెక్స్ట్ డే ఎలా ఉంటాడో గ్యారెంటీ లేదు. ప్రతివాడికి జీవితంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది, కానీ వీడికి జీవితం అంటేనే నిర్లక్ష్యం.
జీవితం పట్ల సిన్సియారిటీ, సీరియస్నెస్ లేని వాడి దగ్గర నిజమైన ప్రేమ ఉంటుందని నేను అనుకోవడం లేదు. సుశాంత్ నిన్ను సరిగ్గా చూడలేడు తల్లి. చూస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. అదే మన నవీన్ విషయానికి వస్తే తన ఫ్యూచర్ ప్లాన్ ముందే చెప్పేశాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు క్లియర్గా చెప్పాడు. కానీ వీడికి దాని స్పెల్లింగ్ కూడా తెలీదమ్మా. 20 సంవత్సరాలుగా పెంచాను కదా అని మిగిలిన జీవితాన్ని శాసించే హక్కు తండ్రిగా నాకెక్కడిది అంటే కేవలం నువ్వు సుఖంగా ఉండాలన్న స్వార్థం అమ్మా. నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. సో ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం. హలో. హలో సుశాంత్, ఏంటి? మా డాడీ చెప్పింది, ప్లీజ్ నా మాట. సుశాంత్, అరే స్నేహ అడిగిన దానిలో తప్పే ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం మారలేవా? ప్రేమించేటప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు మీ నాన్న చెప్పాక అడ్డొచ్చిందా? ప్రేమ అంటే ఓకే, కానీ పెళ్ళంటే ఇంట్లో వాళ్ళకి నచ్చాలిగా. హే గీత, ఊరుకో, మనకెందుకు? వీడేంటి ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు? అసలు ప్రేమ అంటే మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. హలో, ప్రేమ అంటే జాబ్ కాదమ్మా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవడానికి. నమ్మకం. సరే, ప్రేమ అంటే నమ్మకం. మిమ్మల్ని నమ్మి రావడానికి మీకంటూ ఓ సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీయా? సెక్యూరిటీ అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకోవడం, అంతేగాని బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ అంటే ఒక బాధ్యత కాదు, నమ్మకం కాదు. బాధ్యత కాదు. ఆపండ్రా. గొడవ నాది, స్నేహాది. మేం చూసుకుంటాం. చూడు స్నేహ, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంతమందితో చెప్పించినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఇంకోసారి ఆలోచించు. ముందే తిరుగుతుంటే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇద్దరం ప్రేమించుకున్నాం, హ్మ్, విడిపోయాం. హ్మ్. కానీ విడిపోయాక నువ్వు నంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం నువ్వు నన్ను చూడగానే ప్రేమిస్తే నేను నిన్ను చూడకుండా ఉండలేనంతగా ప్రేమించిన. దానికి నన్నేం చేయమంటావు? హ్యాపీగా ఉండే నా లైఫ్ లో ప్రేమని పుట్టించింది నువ్వేగా. అవును. ఆ ప్రేమను, ఆ ప్రేమని నువ్వే నా మనసులోంచి తీసే. ఏంటి? ప్రేమని మనసులోంచి తీసేయాలా? నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నీ నుంచి నన్ను దూరంగా ఎక్కడికెళ్ళినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఇచ్చిన ప్రేమని నువ్వే తీసేసుకో. అప్పుడు నేను కూడా నీలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉంటాను. లైఫ్లో సీరియస్నెస్ లేనోడిని ప్రేమించి ఒక తప్పు చేశాను. దాన్నే మనసులో ఉంచుకుని ఇంకో తప్పు చేయలేను. అంటే నన్ను ప్రేమించి తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నీ దృష్టిలో నా ప్రేమ ఓకే, తప్పు నా వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు కాబట్టి దాన్ని నేనే సరిదిద్దుతాను. నువ్వు కోరుకున్నట్టే నీ మనసులోంచి నా ప్రేమను తీసేస్తాను. నేను కానీ, నా జ్ఞాపకాలు కానీ ఏవి నీకు లేకుండా చేస్తాను. ఓకే? నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోని అంటుంటావు కదా, ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. ఏంటి, ప్రేమను మనసులోంచి తీసేయాలా? డస్ట్బిన్ల చెత్త అయితే తీసి పారేస్తారు, మన ప్రేమను ఎట్లా తీస్తారు భయ్? కంప్యూటర్లో వైరస్ అయితే తీసేయచ్చు,
కానీ ప్రేమను ఎలా తీస్తారు? అసలు ఈ ప్రేమను తీసే కాన్సెప్ట్ ఏంట్రా బాబు, అర్థమే కావట్లేదు. ఒరే కాలేజీకి వెళ్ళి మాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్కి వెళ్ళి నీకే అర్థం అవుతుందిరా. నువ్వు అవునరా బాస్. అమ్ము గీతగాని టచ్ చేసి ఉంటే వీటి ఫోటోకి దండ పడిపోయేది. ఎందుకురా మనుషులు లేదా తమ ఎమోషన్స్ ని చంపుకుంటారు? అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఏమో గీత, సుశాంత్ గారు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో. ఏంటి అందరు గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు నా గురించేనా? మీకు విషయం తెలుసా, మనసులో ప్రేమను పుట్టించడమే చాలా కష్టం, అదే తీసేయడం చాలా ఈజీ. తీస్తానంటున్నావు, ఎలా తీస్తావు బాబు? స్నేహ, అమ్మాయి గారు మీ ప్రేమ రోడ్డెక్కేసింది. దిగు. నువ్వు దిగుతావా లేకపోతే నన్ను నెక్కమంటావా? వదిలే. ఏం బాయ్ చూసుకోవచ్చు కదా, ఇంకొంచెం అయితే పైకి పోయేటోడివి. ప్రేమలో పడ్డ రోజే పోయాను. చూడు బాయ్య, మగ ఆడైతే ప్రేమలో పడతారు, మాలా తేడా అయితే ఏ కూడా ఉండదు. ఏమి కరెక్టే. ఈ ప్రేమ ఉంది చూసావు, ఎన్ని బాధలు పెడుతుంది అనుకుంటున్నావు? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలను కూడా ఇంప్రెస్ చేయాలి. ఎన్ని బాధలు పడి ఆ అమ్మాయిలో కరెంటు పుట్టిస్తే మాకు ఫ్యూజులు దొబ్బి ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాం. మాకన్నా మీ పనే బెటర్. మాదే ఉందిలే బాయ్య, ఫిలమెంట్ లేని వాళ్ళం. ఏంటయ్యా ఏంటిది రోడ్డు మీద కూడా? అవరే శ్రీకాకుళం, నీకు పెళ్ళయిందా? వీడిని ఎవడు చేసుకున్నాడు బాయ్య, ఎండిపోయిన తాటి మాట్లాడుకున్నాడు. అయింది, పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు. మ్యాటర్ చాలా నాకు డౌటేనే. అది సరే గాని నువ్వు మందేస్తావా? వీడేం వేస్తాడు? ఫుల్ వేస్తాను. చాలా నువ్వు మందేస్తావని మీ ఆవిడికి తెలుసా? అన్ని చెప్పేస్తారు, తెలియకుండా వేస్తాను. చూసావా, చాలా మంది ఇలానే ఉంటారు, ముందొకలా వెనకగలా. కానీ నేను అలా ఉండను, ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. మీరే చెప్పండి, అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన కుక్కలా చుట్టూ తోకాడేస్తూ తిరగాల? రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు మారిపోవాలా? ప్రేమించే వరకే ఆనందం, ఆ తర్వాత అంతా నరకమే. అయినా ఇదంతా నా గొడవలే. థ్యాంక్స్. జగమే మాయా బ్రతుకే రాయ. వదలమంటుంటే ఎక్కడికి? ఏంటి ఎక్కడికి? వదిలే, నీ కార్ నేను ఎక్కను. లక్ష్మీ కాలనీలో 3rd హౌస్. నా ఇల్లు నాకు తెలుసు. ఇదేంటిది మ్యాటర్ సీరియస్ అవుతుంది అనుకుంటే తిరిగి ఆకురుడికి హెల్ప్ చేస్తుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి ఆటో ఎక్కించి పంపించింది సార్. ఇవాళ నుంచి నీకు కొత్త బాధ్యత వచ్చింది. నేను నిద్రలేపి జాగ్రత్తగా కాలేజీకి పంపించడమే కాదు, కాలేజీ నుంచి వచ్చాక జాగ్రత్తగా పడుకోబెట్టాలి కూడా. హలో సుశాంత్, సేఫ్ గా ఇంటికి వెళ్ళావా? క్షేమంగానే చేరాడమ్మా. ఓ ఓకే అంకుల్. అంకుల్ సుశాంత్కి ఎలా ఉంది? బానే ఉందమ్మా, పడుకున్నాడు. ఇంతకీ నువ్వెవరమ్మా? నా పేరు స్నేహ, సుశాంత్ ఫ్రెండ్ని. ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. ఏయ్ లీలా,
షకీలా బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు, మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? పద. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది. రా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ ఫస్ట్ టైమా? నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్ 3 flowers 6 fruits. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వదిలేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్యా. 100. హలో సార్. చెప్పండి సార్, ఇక్కడ టూర్పేట్ ప్లాట్ నెంబర్ 55లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు వెంటనే రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్, ఎంతసేపు? త్వరగా రా. అమ్మో, అబ్బాయి నువ్వు వస్తావా? నేను రానా? పోలీసులు వచ్చేలోకి ఎలాగలా మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక్క అరగంట వెయిట్ చేద్దాం. ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్లుగా ట్రాక్ మీద లేని ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వస్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? అనుకున్నావా? ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏయ్, లో బ్యాటరీ. డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానోగా.
అన్న ఇంకొకసారి కొట్టనా ఇంకొకసారి పంది సచ్చినోడా హలో చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు పోలీస్ పోలీస్ పోలీసులా పోలీసులా పోలీస్ రేయ్ లోపల ఏ లెజెండరీ ఉన్నా సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు అందరిని అరెస్ట్ చేయండి ఎవరిని వదలకండి మొత్తం అన్ని రూములు చెక్ చేయండి రేయ్ రారా ఇటు తిరిగో సార్ గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చావా నేను మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు రేయ్ నేను తీసుకెళ్ళండి యాదవ్వా ఈ బ్లూ సారీ ఎవరు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు యాదవ సీన్లు ఆడమాక స్టోరీ మారిపోద్ది ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే పదా ఎక్కడికి గెస్ట్ హౌస్ కా ఫామ్ హౌస్ కి నేను తర్వాత ఫోన్ చేస్తానే ఏ 203 బాబు కానిస్టేబుల్ కదా మీరు పెద్ద తప్పు చేసినట్టు ఏదో ఈ రోజు జాంపల్ వ్యాపారం బ్రహ్మాండం సాగింది ఈ జాంపడితో కాసేపు సరదా ఉందామని వస్తే మధ్యలో నీ పోవాలంటే ఇదిగో ఇటు కాగారి ఈ జేబులో 100 తీసుకోపా సూత్రం ఏంటి సరిపోలేదా అయితే ఈ జేబులో ఇంకో 100 తీసుకోపా జాంపళ్ళే నువ్వా జాంపళ్ళు నువ్వు జైలు నుంచి ఇప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు కాదా మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు ఇటు కానిస్టేబుల్ రెడీ ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో నువ్వు రా బాబు సార్ పదా మరి జాంపండి పదరా